ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రేఖల చోటుని కాచి దాచి కాపాడవి, తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ కంచె వేసి కాపాడిన దేవానికి కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మేమందరం ఇలా ఏకముగా కూడి ఇలా ప్రార్థనలు ఏకీభవించడానికి, మరలా చేయడానికి, అంతేకాకుండా ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైవ్ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నాం. వారు ఏ స్థితిగతిలో ఉన్నా కూడా ప్రభు, వారికి జయాన్ని అందించిన దేవా, వారికి విజయాన్ని అందించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో తండ్రి, ఎవరి జీవితంలో అయితే ఇంకా శ్రమలు ఉన్నాయో, ఇంకా ఓపెన్ అవ్వని డోర్స్ వారి ముందున్నాయో, నీ చిత్తం అయితే ప్రతి ఒక్క ఓపెన్ అవ్వని డోర్ని ఇప్పుడు తెరవమని అడుగుచున్నానయ్యా. తండ్రి, నీ హస్తాన్ని వారి మీద పెట్టమని అడుగుచున్నాను, దీవించమని అడుగుచున్నానయ్యా. నీ రక్త ప్రోక్షణ జల్లమని అడుగుచున్నాను ప్రభా. నూతన తైలాభిషేకంతో వారి మీద అభిషేకించమని అడుగుచున్నాం రాజా. అంతేకాకుండా ప్రభా, ఇదిగో అయ్యా, ఈరోజు చేసిన ప్రతి పనిలో నీకు తోడున్న రీతిని బట్టి నీకు వందనాలయ్యా. చేసిన ప్రతి మిస్టేక్ని ప్రభా దేవా మరలా మేము చేయకుండా నీ కృప చూపిన దేవానికి వందనాలు. ఇంకా మాకు తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్స్ చేసినా, తెలిసి తెలియక ఏదైనా మాట మాట్లాడినా, తెలిసి తెలియక ఏదైనా చూడకూడదు చూసినా మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధాత్మ దేవా, నీవే మా లోనికి వచ్చి ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో కూడిన ప్రార్థన మాకు నేర్పించమని అడుగుచున్నాం రాజా. తండ్రి, మమ్మల్ని కన్విట్ చేయండి ప్రభువా. దేవా, మేము చేసిన తప్పమే మరలా అదే రిపీట్ చేయకుండా ప్రభా నీ కంచె వేసి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభా, యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా ప్రతి ఒక్కొక్కరి పేరు చొప్పున ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నీ హస్తాన్ని దయచేయండి దేవా. అగ్నినాదాల వంటి నీ కంచెని వారి మీద, వారి చుట్టూ, వారు ఎక్కడున్నా కూడా వారి చుట్టూ నీ సన్నిధి కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినామా పరలోకపు తండ్రి. ఆమేన్.